నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు చదవగలిగే వాళ్ళు కొంతమంది చదవగలరు, లేదంటే కొంతమంది చదువుకున్నా కూడా ఇప్పుడు సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ బుక్లో చూసి చదవడం కష్టమవుతుందని చాలా మంది వింటూ ఉంటారు. పూర్వం ఏంటంటే కంపల్సరీ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి అనేవాళ్ళు. ఏదైనా ఒక కొత్త మంత్రం మనం నేర్చుకుంటున్నప్పుడు తల్లి కావచ్చు, గురువు గారు కావచ్చు. అయితే ఉపదేశం అనేది అప్పుడు తీసుకొని కొత్త శ్లోకాలు అనేది మనం చదువుతూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఆ గురువుగారులు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇష్టంగా ఫోన్స్లో వీడియోస్లో వింటూ వాళ్ళు నేర్చుకుంటున్నారు. అయితే దీన్ని కూడా మనము ఉపదేశంగా భావించవచ్చా? ఇక్కడ కూడా అంటే అర్థం అనేది పాడవకుండా లేదంటే స్పష్టంగా అనేది వింటూ ఉంటారు కాబట్టి ఇది కూడా అలా వర్తిస్తుంది అంటారా? ఇలా నేర్చుకోవచ్చా? మంచి ప్రశ్న నాన్న. చాలా మందికి ఉండేటువంటి అనుమానం కూడా. ఇక్కడ ఉపదేశం అనేటువంటి విషయానికి వస్తే పంచాక్షరి మంత్రాన్ని ప్రతి హిందువుకి అక్షరాభ్యాస సమయంలోనే ఉపదేశిస్తారు. ఓం నమ శివాయ సిద్ధం నమః అయిపోయింది. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి పంచాక్షరి మంత్రం తప్పనిసరిగా వీడికి అవసరం అని చెప్పకుండానే మరి చిన్నప్పుడు మనకి తండ్రి మొట్టమొదటి ఆది గురువై ఉపదేశిస్తూ ఉన్నాడు. అవునా? తర్వాత మిగిలిన మంత్రాలు, దేవతా మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉపదేశం తీసుకోవాలి. ఉపదేశం ఇవ్వటానికి సరైనటువంటి గురువు కావాలి. ఉపదేశం తీసుకునేటువంటి శిష్యుడు కూడా సరైనటువంటి వాడు కావాలి. అందుకనే ఆది శంకరాచార్య స్వామి వారు 4 శిష్యులు ఉంటారు ఆయన దగ్గర. మీరు ఎక్కువ పఠాలు చూస్తూ ఉంటారు కూడా. అవే 4 పీఠాలు, 4 చోట్ల ఉండేటువంటి 4 పీఠాలు కూడా మన భారతదేశంలో. వాళ్ళలో ఒక తోటకాచార్యుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన చాలా బాగా వృద్ధుడు. అందుకనే ఒక శ్లోకం కూడా ఉంటుంది. చిత్రం వటతరోన్మూలే. చిత్రం ఏంటి అంటే కనపడుతున్నటువంటి దృశ్యం ఏంటి అంటే వటతరోన్మూలే. వటవృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఎవరు? వృద్ధా శిష్య. శిష్యుడు వృద్ధుడు. గురోర్ యువ. గురువు గారు యువకుడు. గురోస్తు మౌన వ్యాఖ్యానం. గురువు గారు మాట్లాడుతున్నారు దేంతో? మౌనంతో. శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుడికి ఉండేటువంటి సంశయాలు మొత్తం చిన్నమైపోయింది. అంటే ఆ మౌనంలో కూడా ఆయన విద్యను తీసుకోగలిగినటువంటి లక్షణాలు ఆయనకున్నాయి. తోటకాచార్యుడికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఏంటంటే ఈ 4 శిష్యులు చదువుకుంటూ ఉంటారు కదా, మిగిలిన 3 శిష్యులు కూడా గురువుగారి దగ్గర కూర్చొని చక్కగా మాత్రం పాఠం పఠించేవాడు, నేర్చుకునేవాడు. ఈ తోటకాచార్యుడు ఏం చేసేవాడు? గురువుగారి సేవలు చేయడమే ఆయన పని. పడుకుంటే కాళ్ళు నొక్కటం, వంట చేసి పెట్టడం, ఆయన బట్టలు ఉతకటం. ఆయన బట్టలు ఎలా ఉతికేవాడు? అప్పట్లో ఈ సర్ఫులు, ఎక్సెల్ ఇవన్నీ ఏం లేవు కదా. బట్టలు ఎలా ఉతికేవాడు అంటే బట్టలు ఉతికి నీళ్లు ఇట్లా పిండినప్పుడు తాగేవాడు. తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు, ఇంకా తీయగా వచ్చేంత వరకు ఉతికేవాట. తీయగా వచ్చేస్తే శుభ్రమైనట్టు. దాంట్లో ఏ రకమైనటువంటి మట్టి లేకుండా, మురికి లేకుండా ఉండేట్టుగా ఉతికేవాట. అంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉతికేవాట. ఈ 3 శిష్యులు ఆయన చూసి నవ్వుకుంటూ ఉండేవాడు, వేళాకోళం చేస్తూ. వీడు ఎంతసేపటి పని తప్పితే వీడు పాఠం నేర్చుకోవడం లేదు, వీడు మొహం లేదు, అది ఇదని వేళాకోళం చేస్తూ ఉంటే ఇది గురువుగారి చెవిన పడింది. కూర్చోబెట్టి తోటకాచార్య చెప్పు అంటే ఆయన నోట్లోంచి తోటకాచార్య స్తోత్రం ఉంది మనకి ఇప్పటికి కూడా. తోటకాచార్య స్తోత్రం అని అమ్మవారి గురించి రాశాడు ఆయన, లక్ష్మీ అమ్మవారి గురించి. అప్పుడు ఏం చెప్పాడు గురువుగారు అంటే, చదువు చెప్తేనే కాదు, మా ఇద్దరి మధ్యలో మౌన సంభాషణ జరుగుతూ ఉంది ప్రతినిత్యం. దాని ద్వారా తనకి జ్ఞానం కలిగింది, విద్య వచ్చింది అని చెప్పుకొచ్చారట. ఒక గురువు మీద శిష్యుడికి ఉండేటువంటి నమ్మకం అలానే ఉండాలి. గురువుగారు శిష్యుడిని ఎంచుకోవటంలో అలానే ఉంటుంది. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, గురుగారు ఉపదేశం ఇవ్వండి అంటే ఇస్తా అని చెప్తాను నేను. ఎప్పటికో తప్పనిసరిగా వాళ్ళ మీద గురి కలిగితేనే ఇస్తా. నిజంగా వాళ్ళకి అవసరం భక్తి భగవంతుడి మీద ఉండి తీసుకోవాలనుకున్నవాడు నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను, నా వెంట పడుతూనే ఉంటారు. లేకపోతే ఏం చేస్తాడు, ఒకసారి అడుగుతాడు, వీడికి పొగరు ఎక్కువ రావని చెప్పి వదిలేస్తాడు. నా పొగరు కాదు, అది నా పరీక్ష అంతే కదా, తప్పేం కాదు కదా. కాబట్టి ఇట్లానే ఇంకో గురువు గారు కూడా, ఎవరో ఒక సిద్ధ గురువు, ఒక ఆయన ఒక ఊరికి వచ్చారు. ఊళ్ళో జనాలందరూ చూస్తున్నారు. ఇంకా చివరి రోజున ఊళ్ళోంచి వెళ్ళిపోతున్నారు గురువుగారు. ఒక చదువు రానటువంటి ఒక వ్యక్తి, అయ్యా నాకు కొన్ని సిద్ధులు కావాలి, మీ దగ్గర నుంచి మంత్రాలు కావాలన్నట్ట. ఏ మంత్రం కావాలరా, ఏ సిద్ధి పొందాలరా అంటే, మీరు ఏది ఇస్తే తీసుకుంటానయ్యా అన్నాను. ఈయన ఇచ్చిన మంత్రం ఒకటే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇదే మంత్రం చేసుకోపో అన్నాడు. వీడికి గురుగారు ఇచ్చారు మంత్రం అంతే, అదేంటి అనేది సంబంధం లేదు. చేసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ గురువుగారు కొన్ని రోజుల తర్వాత ఊరికి వచ్చారు. అయ్యా గురువుగారు మీరు ఇచ్చిన మంత్రం నాకు సిద్ధించింది అన్నమాట.
ఏం సిద్ధించిందిరా అంటే ఇక్కడి నుంచి అక్కడికి అనగానే వీడు గాల్లో తేలిపోయి అక్కడ కూర్చుంటున్నాట, అక్కడి నుంచి ఇక్కడికి అనగానే అక్కడి నుంచి గాల్లో తేలిచ్చి ఇక్కడ కూర్చుంటున్నాట. ఇక్కడ ఏంటి, గురువుగారి మీద నమ్మకం మాత్రమే. అక్కడ ఆయన ఏం మంత్రం ఇచ్చాడు అనేది కూడా కాదు, ఆయన ఇచ్చిన మంత్రం, ఆయన ఇచ్చిందే మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకుంటే చక్కగా ఇది సిద్ధి పొందాడు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మంత్రం తీసుకునేటువంటి అవకాశం స్వయంగా లేకుండా ఉంటే మనకి పరమేశ్వరుడే గురువు. ఎవరైతే మంత్రం వీడియోలో వినేసి వెంటనే చదవటం కాదు, ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా ఈశ్వరుడు ముందు పెట్టుకొని ఈశ్వరుడే గురువు అనుకొని అక్కడి నుంచి ఆ పేపర్ని దానికి పూజ చేసుకొని పేపర్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి మంత్రాన్ని పరమేశ్వరుడు ఉపదేశించినట్టుగా భావించి తప్పనిసరిగా చేయవచ్చు. పరమేశ్వరుడు నిజంగానే అంటే మనకి కొన్ని పూజా విధానాలు ఉన్నాయి నాన్న. పరమేశ్వరుడికి, ఆంజనేయ స్వామి వారికి స్వప్నాంజనేయం అని చెప్పి ఒక విధానం ఉంది. అలాగే ఈశ్వరుడు కూడా కలలో సాక్షాత్కరించి మంత్రోపదేశాన్ని చేస్తాడు. నేను 2010వ సంవత్సరం ప్రత్యంగర అమ్మవారి ఉపదేశం తీసుకున్నాను. శ్రీశైలం వెళ్ళిపోయా. అక్కడ మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది, లోపల అడవిలో ఉంటుంది. ట్రక్ వెళ్తుంటుంది, మళ్ళీ లాస్ట్ ట్రక్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం 3ంటికి లాస్ట్ ట్రక్, ఆ తర్వాత ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడ కదా. నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. నేను సెల్ ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళిపోయాను. ఈ ఇంటికి ఫోన్లు చేసుకోవడాలు ఇవన్నీ, వాళ్ళు ఫోన్ చేయడాలు, భక్తులు ఫోన్ చేయడాలు ఇవన్నీ ఉండకూడదని సెల్ ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఒక వారం రోజులు అయింది. ప్రతిరోజు ఇష్టకామేశ్వరి ఫస్ట్ ట్రక్ వెళ్ళటం, మంత్రం జపం చేసుకోవడం, మరలా రావడం. కరివైన వారి సత్రంలో రూమ్ తీసుకున్నాను, అక్కడే ఉండడం, అక్కడే భోజనం చేయడం, అక్కడే పడుకోవడం, అక్కడే జపం చేసుకోవడం. ప్రత్యంగర జపం అంటే రాత్రిపూట సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. రాత్రి దాదాపు 2 వరకు జపం చేసుకునేవాడిని, 2ంటికి పడుకునేవాడిని. పడుకుంటే ఒక వారం రోజుల తర్వాత తెల్లవారుజామున కరెక్ట్గా 4:30 గంటల నుంచి 5 గంటల లోపల ఒక ముసలాయన, పండు ముసలాయన, జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. ఇది మొత్తం ఇట్లా జులుపాలాగా ఇట్లా వేసేసుకున్నారు. ఇంత పొడవు గడ్డ ఉంది. భస్మం మొత్తం ఎక్కడ చూసినా కూడా భస్మం చక్కగా విభూతి రేఖలు పెట్టుకొని ఉన్నారు. ఈ కర్ర ఉంటుంది కదా, మన పోటు వేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ కర్రకి గజ్జెలు ఉంది. ఆ శబ్దం వినపడుతూ ఇట్లా కర్ర పోటు వేసుకుంటూ వచ్చి, ఆయన నువ్వు ప్రత్యంగరా చేస్తున్నావు, దాంతోపాటు ఇంకొక మంత్రం ఇది కూడా చదువు నాయన అని చెప్పారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ లేదు. మంత్రం మాత్రం లేచి స్మరిస్తూనే ఉన్నా. తెల్లవారింది. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ఎస్టీడీ బూత్కి వెళ్ళాలి, మా గురువుగారికి ఎప్పుడు ఫోన్ చేయాలి. తెల్లవారింది, మా గురువుగారికి ఫోన్ చేశాను. నువ్వు ఎక్కడున్నావురా అన్నారు. ఇట్లా శ్రీశైలం వచ్చాను, మీరు మంత్రం ఇచ్చారు కదా, నేను జపం చేసుకోవడానికి వచ్చాను. నీ అదృష్టం అది. దీన్ని స్వప్నోపదేశం అంటారు. భగవంతుడు తనంతట తాను ఒక వ్యక్తిని ఎంచుకొని వాళ్ళకి స్వప్నంలో వచ్చి మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రం కూడాను పంచాక్షరి మంత్రం అనేది అర్థమవుతుంది. దానికి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ముందు. ఈ బీజాక్షరాలు ఏంటి గురువు గారు అంటే, ఇది శక్తి పంచాక్షరి అంటారు. ఇది ఇంతవరకు చాలామంది కూడా తెలియదు. ఈ మంత్రాన్ని చక్కగా ఉపదేశం చేసుకున్న తర్వాత నువ్వు ప్రత్యంగర చేసుకోరా అని చెప్పారు. ఫస్ట్ అది అక్షర లక్షలు చేసిన తర్వాత ప్రత్యంగర అక్షర లక్షలు చేసుకుంటూ వెళ్ళిపోయా. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అక్కడే ఉండిపోయాను నేను శ్రీశైలంలోనే. అంటే ఇలాంటివి కూడా భగవంతుడు పరమేశ్వరుడు మనల్ని తప్పనిసరిగా ఇచ్చేస్తూ ఉంటాడు. అలానే ఆంజనేయ స్వామి వారి ఉపాసన విధానంలో కూడా స్వప్నాంజనేయం అని చెప్పి ఒక విధానం ఉంటుంది నాన్న. ఆంజనేయ స్వామి వారికి వాల పూజ అంటారు, తోకతో పూజ చేస్తూ ఉంటారు. అది ఒక విధానం. అది ఒక మాట చెప్పాలి అంటే మండల పూజ 41 రోజు పాటు వాల పూజ అంటాం. వాలము అంటే తోక. ఆంజనేయ స్వామి వారి శక్తి మొత్తం ఎక్కడ ఉంటుంది, తోకలోనే ఉంటుంది. అందుకని తోకకి చూడండి ఎక్కడైనా సరే గంట ఉంటుంది. స్వామివారి తోకకి చివరిలో గంట ఉంటుంది. ఆ గంట ఎవరు అంటే సూర్చలాదేవి, అంటే పార్వతీ అమ్మవారు. ఈయన పరమేశ్వరుడు కాబట్టి ఆవిడ పార్వతీ అమ్మవారు. గంట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పటం శక్తివంతంగా ఉంటుంది అంట. మీరు చూడండి, ఏ పటంలో చూసినా ఆంజనేయ స్వామి వారి తొక్కకి తప్పనిసరిగా చిన్న గంట కట్టేసి ఉంటుంది చివరిలో. మనకి సుచీంద్రం అని ఒక ఊరు ఉంటుంది నాన్న, తమిళనాడులో. అక్కడ దాదాపు 54 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, స్వామివారి కాలికి మోకాల దగ్గర మంగళసూత్రం కట్టేసి ఉంటుంది. ఇంతవరకు ఎక్కడ అట్లాంటి ఇవి లేవు మనకి. అక్కడి నుంచి పఠం తెచ్చుకొని మరీ చేసుకుంటారు ఈ వాల పూజ. 41 రోజు పాటు బడబాంగ స్తోత్రాలని, స్వామివారి స్తోత్రాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజకు సంబంధించి. 41 రోజు ప్రతిరోజు స్వామివారికి నుదుటున తోక మొదట్లో బొట్టు పెట్టాలి. మళ్ళీ 2వ రోజు నుదుటున తోక మొదట్లో దాని పక్కన, అట్లా మొత్తం తోక నిండా బొట్లు పెట్టుకుంటూ పూజ చేసుకొని, తోక నిండితే మరలా రివర్స్లో రావచ్చు. మళ్ళీ ప్రతిరోజు మాత్రం నుదుటిన స్వామివారి తోక మొదటి భాగంలో బొట్టు పెడుతూనే ఉండాలి. ఇలా ఎవరైతే 41 రోజుల పాటు పూజ చేస్తారో రాత్రిపూట కలలో వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆంజనేయ స్వామివారు సాక్షాత్ వచ్చి చెప్తారు. ఆయన వచ్చారు అంటేనే మనం పర్ఫెక్ట్గా పూజ చేసినట్టు లెక్క.
ఆయన రాలేదంటే మనలో పర్ఫెక్షన్ లేదనే అర్థం. మళ్ళీ చేయాలి. అంతే, తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఉండాలి, ఏకభక్తం ఉండాలి, మాంసాహారం ఉండకూడదు, మద్య మాంసాలు ముట్టుకోకూడదు, భూతల శయనం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రామతారక మంత్రాన్ని చదవాలి. ఎక్కడ రామతారక మంత్రం చదివితే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం. ఎక్కడ రామతారక మంత్రం వినబడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు దాసోహమై కృతమస్తకాంజనం నమస్కారం చేస్తూ కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు. రామతారక మంత్రాన్ని చేస్తూ ఉండాలి, అబద్ధమాడకుండా ఉండాలి, వృత్తి ద్రోహం, ఎవరికి ద్రోహం చేయకుండా ఉండాలి, వృత్తిలో తప్పులు చేయకుండా ఉండాలి. ఇలాంటివి చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా 41వ రోజున మనకి కలలో కనపడి తప్పనిసరిగా మన సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు. గురుగారు, మీరు అన్నట్టుగా పూజలు, అలాగే ఎక్కువగా శివరాత్రి రోజున శివ అభిషేకాలు, ఇంకా లింగోద్భవ సమయంలో కళ్యాణం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు శివాలయాల్లో? లింగోద్భవ కాలం తరువాత కళ్యాణం జరుగుతుంది. లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటాం. ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రము అంటే శివుడు 11 భాగాలుగా విభజిస్తే ఏకాదశి రుద్రులు అంటాం. అందుకని ప్రతి రుద్రుడికి ఒక అభిషేకం. దాంట్లో నమ్మకం ఒకసారి చదువుతాం, చమ్మకంలో 11 భాగాలు ఉంటుంది నాన్న. నమ్మకం 11 భాగాలు, చమ్మకం 11 భాగాలు. నమ్మకం 11 భాగాలు మొత్తం కలిపి ఒకసారి, చమ్మకంలో ఒక భాగం ఒక రుద్రం అవుతుంది. మరలా నమ్మకం మొత్తం ఒకసారి, చమ్మకంలో రెండవ భాగం రెండవ రుద్రం. అంటే ఎన్ని రుద్రాలు చేశామనేది చమ్మకంలో మనం ఎక్కడ ఆపుతున్నామో దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. ఒక్కొక్క రుద్రానికి ఒక భాగంలో ఆపుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఇందాక మనం చెప్పుకున్నాం, మహాన్యాసం కూడా రావణాసురుడు రాసినటువంటి మంత్రాలే. రావణోక్త మహాన్యాసం అంటాం దాన్ని. రావణాసురుడు రాశాడు, బోధాయనుడు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన రాశారు. బోధాయనోక్త మహాన్యాసం ఉంటుంది, రావణోక్త మహాన్యాసం ఉంటుంది. ఎక్కువగా జనాల్లో వాడుకలో ఉన్నది రావణోక్త మహాన్యాసమే, రావణాసురుడు రాసినటువంటి మహాన్యాసమే. ఆయన ప్రతి నిత్యం సహస్రలింగార్చన చేసేవాడు. 1000 మట్టి లింగాలతో శివలింగాకారం పేర్చి దానికి అభిషేకం చేసేవాడు రావణాసురుడు. అత్యంత శివభక్తుడు ఆయన. అది లేకుండా ఏ రోజు భోజనం చేసేవాడు కాదు. భూలోకంలో గోకర్ణంలో ఉన్నటువంటి ఆత్మలింగం కూడా రావణాసురుడి ద్వారా వచ్చిందే మనకి. దాని కథ కూడా విన్నాం మనం అంతకుముందు కూడా. అంత గొప్ప ఆత్మలింగం నిజంగా నా గోకర్ణంలో అడుగు పెడితే అసలు కైలాసంలో అడుగుపెట్టినట్టే మనకి అంత వైబ్స్ వస్తాయంటే, గర్భాలయంలోకి వెళ్తూ ఉంటే మనకు తెలియకుండానే ఒక షివరింగ్ వచ్చేస్తుంది మన బాడీలో. మనం కైలాసానికి వెళ్ళిపోతున్నామేమో, శివుడి దగ్గరికి వస్తున్నామేమో. ఆ శివలింగం కనపడేది ఇంతే భాగం, పై భాగమే కనపడుతుంది మనకి. కానీ అది స్పృశించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. నేను ఇన్నిసార్లు వెళ్ళాను. కార్తీక మాసం నుంచి అంటే నవంబర్ నుంచి నిన్న పౌర్ణమి వరకు దాదాపు 30 సార్లు వెళ్ళొచ్చా. 30 సార్లు వెళ్ళినా 30 సార్లు అదే అనుభూతి. నాకు కళ్ళలో నీళ్లు కారుతూ ఉండే. ఎందుకో ఏంటో అర్థం కాదు. ఏంటి అంటే చెప్పే కదా ఇందాక బిల్వాష్టకం చదువుతున్నప్పటి నుంచి వింటున్నప్పటి నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రీతి కలిగింది అని, ఆయన అంటే భక్తి కలిగిందని. అక్కడ వెళ్తేనే ఒక తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి. అలాంటి క్షేత్రాల్లో నిజంగా వెళ్ళిపోతే సన్యాసం తీసుకోవచ్చు. కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలు, సన్యాసం తీసుకొని అక్కడ ఉండిపోయినా కూడా తప్పు లేదని చెప్తా. అంత ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అట్లా. నిజంగా శివరాత్రి రోజున ఎవరైతే శివ శివ అంటారో వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. గ్యారంటీ హరించుకుపోతాయి, దాంట్లో అనుమానమేం లేదు.